జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే నేనైతే పర్సనల్గా అయినా డిస్కనెక్ట్. ద బుల్లి రాజు ఈజ్ హియర్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో యాజ్ యూ నో, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ స్టోరీ పెట్టినాను. మార్నింగ్ అనగా ఒక రాజు మూవీ పోయి వచ్చినాం. సో ఈ వీడియో ఏంటి ఆ సినిమా గురించి అనమాట. సో నేను రివ్యూ కోసం అంటలే కానీ జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే లైక్ మూవీ ఎట్లా అనిపించింది అది. ఓవరాల్ మూవీ అయితే మంచి కామెడీ డ్రైవెన్, చాలా బాగుండే. అంటే లైక్ కొంచెం లాస్ట్కి కొంచెం డిస్కనెక్ట్ అయినా నేనైతే పర్సనల్గా అయినా డిస్కనెక్ట్. కానీ ఓవరాల్ మంచిగానే ఉండే. కొంచెం డిస్కనెక్ట్ అంటే లైక్ సడన్గా ఎమోషన్ స్విచ్ అన్నాడు. దట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ మూవీలో. అంటే అప్పటివరకు మంచిగా నవ్వుకుంటుండి సడన్గా ఏడవడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ క్రయింగ్, కానీ ఇట్లా లైక్ ఎమోషనల్గా వెళ్ళిపోవడం అనమాట. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అని కాదని జస్ట్ లైక్ అంటే కొంచెం డిస్కనెక్ట్ అన్నట్టు అనిపించింది. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. స్టోరీ కానీ ప్లాట్స్ కానీ అన్నీ బాగున్నాయి. అంతే విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ వాడినా, అసలు గ్రీన్ స్క్రీన్ వాడినట్టు తెలియలేదు. లైక్ ఇట్ వాస్ లైక్ న్యాచురల్ ఉండే. అంతేత క్యారెక్టర్స్ అంటే ప్యూర్లీ డ్రివెన్ బై నవీన్ పులిశెట్టి గారు. క్రేజీ ఆ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ కానీ లైక్ కరెంట్ ఉన్న ఏమంటారు మీమ్స్ అట్లాంటి వాటిని పిక్ చేసుకొని డైలాగ్స్ ఇంటిగ్రేట్ చేయడం అట్లా మంచిగా అనిపించింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ ద బుల్లి రాజు ఈజ్ హియర్ ఈ మూవీలో కూడా ఉంటాడు. ఆ పిల్లాడు క్రేజీ చేసిన లైక్ నాకు కొంచెం బయస్ ఉంటుండే, లైక్ చిల్లర అని చెప్పి అనుకుంటుండే లైక్ ఆ సినిమా సంక్రాంతికి వస్తున్న తర్వాత. కానీ ఈ సినిమాలో బాగుండే, లైక్ మంచిగా అనిపించింది ఆ క్యారెక్టరైజేషన్. దాని తర్వాత అన్నెసరీ క్యారెక్టర్స్ ఏవి పెట్టలేరు. లైక్ లోడ్ అన్నట్లేదు. ఎవరైతే అవసరమో వాళ్ళ మతుకు వాళ్ళు పెట్టుకోరు. దాని తర్వాత పాటలు కూడా మంచిగానే ఉండే సినిమాలో. అంటే కొంచెం ఒక్క పాట ఒకటి అవసరం లేదు అనిపించింది నాకైతే, కానీ బట్ ఓవరాల్ సినిమా అయితే మంచిగా ఉంది. దాని తర్వాత ఇంకా అంటే దట్స్ ఇట్. నాకైతే సినిమా మంచిగా అనిపించింది. మీకు కూడా నచ్చితే ఒకవేళ చూసుంటే కమెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు. దాని తర్వాత నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎట్లాంటి కంటెంట్ మీకు చాలా చూడాలి అంటే నా నమ్మకం చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సో యా, కమింగ్ టు మై ఛానల్. నేను చాలా ఇన్కన్సిస్టెంట్ ఉండే ఇన్ని రోజులు. ఫస్ట్ వేరే రీజన్స్ వల్ల అయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇయర్ కొంచెం కన్సిస్టెంట్ ఉంటా, అప్డేట్ చేస్తూ ఉంటాను నా ఛానల్స్లో ఇట్లా. నా ఇప్పటి నుండి అయితే మీరు మిస్ అవ్వరు. ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్. అందుకే ఈసారి 2 వీడియోలు ప్లాన్ చేసిన. లాస్ట్ వీక్ ఒకటి పెట్టినా, ఈ వీక్ ఒకటి పెడుతున్నా. అండ్ అట్లా దట్స్ ఇట్ గైస్. మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో నాకు కమెంట్ చేసి పెట్టండి. ఏం చూద్దాం అనుకుంటున్నారో అట్లాంటిది. దాని తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ 2026 నేను ఇప్పుడు 2026 మూవీస్ గురించి వస్తే చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి, చాలా మంచి మూవీస్ ఉన్నాయి. మీకు ఏం సినిమా మీరు ఎగ్జైటెడ్ ఉన్నారో లైక్ ది మోస్ట్, అది కమెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.